మనం రోజు పూజలు, అభిషేకాలు, మొక్కులు అని దేవుడికి చాలానే చేస్తూ ఉంటాం. నిజానికి దేవుడు ఉన్నాడా? దీనికి 1870-80లో జరిగిన ఒక సంఘటన సరైన సమాధానాన్ని ఇస్తుంది. అసలు ఆ సంఘటన ఏంటి? అప్పుడు ఏం జరిగింది? ఈ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతకంటే ముందు మాదో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరిచ్చే స్ఫూర్తే మన వీడియోలకి పునాది. 1879వ సంవత్సరంలో లెఫ్టినెంట్ కల్నల్ సి మార్టిన్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ని మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా అనే ప్రాంతంలో నియమించారు. ఎందుకంటే అప్పట్లో మన దేశంలో బ్రిటిష్ పరిపాలనే ఉంది. ఆయన ఇక్కడ అతని భార్యతో కలిసి నివసించేవాడు. కొంతకాలం తరువాత కల్నల్ మార్టిన్ ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయడానికి బార్డర్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ యుద్ధ సమయంలో మార్టిన్ అతని భార్య లెటర్స్ ద్వారా మాట్లాడుకునేవారట. అయితే కొన్ని రోజులకి ఏమైందంటే మార్టిన్ భార్యకు లెటర్స్ రావడం ఆగిపోయింది. దీనివల్ల ఆమె ఆందోళనకు గురై ఆమె హెల్త్ కూడా కొద్దిగా క్షీణించిందట. అయితే ఒకరోజు ఆమె గుర్రంపై వెళ్తుండగా పక్కనే ఉన్న బాజీనాథ్ మహాదేవ్ టెంపుల్ నుండి కొన్ని సంకీర్తనలు వినిపించాయి. ఇవి ఆమెను బాగా అట్రాక్ట్ చేశాయి. అక్కడికెళ్ళి అక్కడున్న బ్రాహ్మణ పూజారులతో ఆమె బాధను చెప్పుకుంది. దీనికి వాళ్ళు ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ఏంటంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 రోజుల పాటు జపించమని. ఆమె ఆ పూజారులు చెప్పినట్టే చేసింది. వెంటనే ఆమెకు ఆమె భర్త నుండి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముందంటే ఆఫ్ఘన్ టెరైన్ పైన బ్రిటిష్ సైన్యానికి యుద్ధం అనేది కష్టతరంగా మారింది. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యాన్ని కాపాడడానికి ఒక వ్యక్తి వచ్చాడట. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే పులి చర్మాన్ని ధరించి పొడవాటి జుట్టుతో త్రిశూలాన్ని కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆఫ్ఘన్ సైన్యాన్ని వెనక్కి తరిమేసి బ్రిటిష్ సైన్యం యుద్ధంలో గెలిచేలా చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత మార్టిన్ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడట, నేను నిన్ను కాపాడడానికే ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే నీ భార్య నన్ను ప్రార్థిస్తుంది అని. యుద్ధానంతరం మార్టిన్ దంపతులు ఇద్దరు బాజీనాథ్ మహాదేవ్ టెంపుల్ని సందర్శించారు. ఆ టెంపుల్ని రెనోవేట్ చేసి దాన్ని మెయింటైన్ చేయడానికి సరిపడే డబ్బును మార్టిన్ డొనేట్ చేశాడు. అంతేకాకుండా ఈ మార్టిన్ దంపతులు ఇద్దరు శివుడి భక్తులుగా మారిపోయారు. దేవుడు ఉన్నాడా లేదా అనే దానికి ఈ కథ, బ్రిటిష్ దంపతులకి ఎదురైన ఈ అనుభవం అనేది ఒక నిదర్శనం. అలాగే మా ఈ వీడియో ప్రతి ఒక్క శివ భక్తుడికి అంకితం.